వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మూసీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మూసీ పెద్ద ఎత్తున కంపు కొడుతోంది. కాబట్టి ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేయాలి అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఒక దృఢ నిశ్చయంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంది. మరోవైపు లక్షలాది జనం అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు ఇవాళ ఇల్లు కోల్పోయే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఇప్పటికే ఫేజ్ 1లో భాగంగా 7,000 కోట్లతో అంచనాలు ప్రభుత్వం తయారు చేసుకుంది. దానికి సంబంధించినటువంటి అప్పులకు కూడా కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. మరోవైపు తెలంగాణ గెజెట్ కూడా నోటిఫికేషన్ జారీ అయింది. 17 ఇల్లులు ఖచ్చితంగా ఈ ఫేజ్ 1లో ఎఫెక్ట్ అవుతుంది అని కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు ఆ యొక్క ఆస్తులు ఎవరైతే ఈ యొక్క గాంధీ సరోవర్ కానీ లేదంటే మూసీ రెజర్వేషన్ ప్రాజెక్టులో భాగంగా ఆస్తులు కోల్పోతున్నటువంటి వాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా ఇవాళ జీరో వాల్యూగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రీట్ చేస్తూ 22(a) ఆర్టికల్ కింద పెడుతూ వాళ్ళని ఇవాళ తీవ్రమైనటువంటి శోకంలో మిగులుస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. సో ఇటువంటి సందర్భాల్లో అసలు మూసీ రెజర్వేషన్ సంబంధించి అనేక డౌట్లు చర్చలు ఇవాళ తెర మీదకి వస్తూ ఉన్నాయి. అసలు మూసీ శుద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఇన్ని వేల ఇల్లు కూల్చాల్సిందేనా, లక్షల మందిని నిరాశ్రయులుగా మార్చాల్సినటువంటి అవసరం ఉందా అన్న చర్చ ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభుత్వం కూడా విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో మూసీ రెజర్వేషన్ ఏ విధంగా చేయాలి, అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పేంటి, నిజంగానే ఇవాళ మూసీ శుద్ధి చేయాలంటే ఇన్ని వేల ఇల్లు కూల్చాల్సినటువంటి అవసరం ఉందా లేదా, మరి ప్రభుత్వం ఎటువంటి ఎన్విరాన్మెంటలిస్ట్ సూచనలు కానీ లేకుంటే ప్రభుత్వంలో ఇవాళ ఉన్నటువంటి పెద్దలు కనీసం ప్రజల అభిప్రాయం కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి ప్రభుత్వం అనే అంశం మీద ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం మూసీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు. నమస్తే పురుషోత్తం గారు. సార్, ఇవాళ మీరు అనేక అంశాల మీద ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఇష్యూస్ మీద ఫైట్ చేశారు. రీసెంట్గా హిల్ట్ మీద కూడా మీరు కోర్టుకు వెళ్ళి హిల్ట్ని ఆపినట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు మీరు మూసీ మీద కూడా అనేక అంశాల మీద పోరాటాలు చేశారు. అసలు మూసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రెజర్వేషన్లో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి చర్య మీరు ఎట్లా చూస్తారు? ప్రభుత్వం అంటే పొలిటికల్ ఎలీట్స్తో పాటు మనకు బ్యూరోక్రాట్స్ ఉంటారు, ఆ టిపికల్ ఐఏఎస్ ఆఫీసర్స్. వాళ్ళకి ఏంటంటే బేసికలీ దే డోంట్ నో ద సబ్జెక్ట్. ఎన్వైరన్మెంట్ అంటే వాళ్ళు చదివినప్పుడు దాని మీద ఫోకస్ చేయాలి. సో వాళ్ళకు తెలియక వాళ్ళు గైడెన్స్ ప్రాపర్గా ఇయ్యరు ఇది గవర్నమెంట్కు. అదొకటి. వీళ్ళకు కూడా ఎంతసేపు డెవలప్మెంట్ను డిఫైన్ చేయకుండా, అసలు వాట్ ఈజ్ డెవలప్మెంట్ అని మొదలు డిఫైన్ చేయాలి కదా, వీళ్ళు డిఫైన్ చేయరు. సో వరల్డ్ వైడ్ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఇన్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు డెవలప్మెంట్ను పర్సూ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు, బట్ దే ఆర్ యాక్చువల్లీ సర్వింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కార్పొరేట్స్. అంటే ఈ బిగ్ ఇండస్ట్రీస్లు లేకుంటే కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్, ఆ విధంగా వాళ్ళు వర్క్ చేస్తాం. హైదరాబాద్ గురించి మనం మూసీ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఈ లాస్ట్ అబౌట్ 20-30 ఇయర్స్లో మేమేమో 40 ఇయర్స్ నుంచి ఉన్నాం ఈ ఫీల్డ్లో. బట్ నేను ఎక్కువ నోటీస్ చేసింది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్స్, అంటే ఇంతకుముందు టీడీపీ ఉండి కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్, ఇవి నడుస్తూ ఉన్నాయి. విచ్ ఎవర్ పార్టీ హ్యాస్ బీన్ ఇన్ పవర్, అది ఓకే. కానీ వాళ్ళెవ్వరికి కూడా కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేదు, ఫెయిత్ లేదు. తర్వాత ప్రజల రైట్స్ను రెస్పెక్ట్ చేయాలనే ఒక కల్చర్ లేదు. సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఈ మాట ఎట్లా అనగలుగుతున్నా, ఫర్ ఎగ్జాంపుల్ GO111 కేసు వేసింది మా సీనియరు ప్రొఫెసర్ ఎంవి నాయుడు, వెరీ వండర్ఫుల్ జెంటిల్మెన్. ఆయన మాలాంటి వాళ్ళు ఎందరమో కలిసినాం, కెప్టెన్ రామారావు గారు, నేను, జీవానంద్ రెడ్డి, సుబ్బారావు గారు, మేమందరం కలిస్తే ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఫస్ట్ టైం మాతో పాటు వచ్చింది. అంటే థింక్ ఆఫ్ గవర్నమెంట్ బాడీ కూడా మాతో కలిపి సుప్రీంకోర్టుకు పోయినాం. ఆ ఇష్యూ, వాట్ ఎవర్ ద ఇష్యూ, వితౌట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, సుప్రీంకోర్టు సూపర్ ఆర్డర్ ఇచ్చింది. GO111 బేసికలీ ఏంది అంటే టు ప్రొటెక్ట్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. అంటే 10 kilometers ఫ్రమ్ ద బ్యాక్ వాటర్స్.
అక్కడ ఎలాంటి పొల్యూటింగ్ యాక్టివిటీ ఉండొద్దు, ఇండస్ట్రీస్ రావద్దు అని వాళ్ళు చెప్పాను. చెప్పినాక ఒక ఆయిల్ సీడ్ కంపెనీ వాళ్ళు లాబీ చేసి అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాం, ఎగ్జామ్షన్. సో దాన్ని మేము ఛాలెంజ్ చేసినాం, పీసీబీ కూడా ఛాలెంజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మేము గెలిస్తే గవర్నమెంట్ కోర్టుకు, సుప్రీంకోర్టుకు సో అక్కడ వీ హ్యాడ్ టు గో. ఒక వండర్ఫుల్ జడ్జ్మెంట్ వచ్చింది బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్, ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటారు. అంటే బై వే ఆఫ్ అబండెంట్ ప్రికాషన్ అలా దీని యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ విచ్ ఇస్ నథింగ్ బట్ మూసీ, అక్కడ ఎలాంటి పొల్యూటింగ్ యాక్టివిటీ ఉండొద్దు. కనుక మా కంటెన్షన్ దట్ ఈస్ వీ వర్ అపోజింగ్ దట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ, కనుక మేము రైటు గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ అని సుప్రీంకోర్టు బెంచ్, అది ఇద్దరు జడ్జెస్తో కూడిన జడ్జి బెంచ్ సూపర్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. చంద్రబాబు నాయుడు చేయలేదు, తర్వాత వచ్చిన గవర్నమెంట్ చేయలేదు. బోత్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అండ్ టీడీపీ, నన్ ఆఫ్ దెమ్. అంటే వై దిస్ క్రైసిస్ అంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఎవరు కూడా కంకణం కట్టుకోలే పర్యావరణాన్ని పరిరక్షిస్తామని. దే థింక్ రియల్ ఎస్టేటే డెవలప్మెంట్ అనుకుంటారు. అండ్ లేకుంటే వీళ్ళు ఇమాజిన్ చేసిందే ఒక డెవలప్మెంట్ అనుకుంటారు. కానీ డెవలప్మెంట్ షుడ్ బి సస్టైనబుల్. 17 గోల్స్ ఉన్నాయి మొత్తం ఐక్యరాజ్య సమితి ఆమోదించి, మొత్తం గ్లోబల్ విజ్డమ్ అంతా దాంట్లో ఉంది. ఇట్ హ్యాస్ టు బీ ప్రో పీపుల్. ద ఫస్ట్ వన్ ఈజ్ నో పవర్టీ, సెకండ్ నో, అట్లా 17 గోల్స్లో 11th గోల్ ఈజ్ సస్టైనబుల్ సిటీస్. మరి దాని గురించి ఆలోచన చేయాలి కదా. సో నన్ ఆఫ్ ది ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఆర్ కమిటెడ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. అది బేసిక్. ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పిన GO111 ఇప్పటికి కూడా జడ్జ్మెంట్ వ్యాలిడ్. ఇక వీళ్ళు టిపికల్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఏంటంటే ఎలక్షన్స్ రాగానే ఆ 111 ఏరియాలో వెళ్ళి వాగ్దానాలు చేస్తారు, మేము మమ్మల్ని గెలిపి అని, మేము విల్ రిమూవ్ ద రెస్ట్రిక్షన్స్ అని, విచ్ ఇస్ రాంగ్. దే హ్యావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్. కానీ ఇవాళ కాదు ప్రధానంగా ఇప్పుడు మూసీ చుట్టూతో తిరుగుతుంది కాబట్టి వ్యవహారం అంతా. అసలు మూసీ ఇవాళ రిజర్వేషన్లో భాగంగా అసలు ఇన్ని వేల ఇల్లు కూల్చాల్సినటువంటి అవసరం ఉందా అనే చర్చ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ ఎట్లుండాలంటే ఇట్ షుడ్ నాట్ హర్ట్ ఎనీ వన్. తర్వాత వీళ్ళు జీరో వాల్యూ అంటున్నారు, కానీ దట్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్. ఎందుకంటే హౌ కెన్ ఎనీబడీస్ ప్రాపర్టీ బీ రెడ్యూస్ టు జీరో? సో ఎన్ని అంటీన్ నెంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. మా దగ్గర మొదట్లో ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ ఉండే ఇనిషియల్లీ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు. తర్వాత కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయని దాన్ని లీగల్ రైట్ టు ప్రాపర్టీ చేసి. సో డెఫినెట్లీ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ విల్ హ్యావ్ టు బీ కాంపెన్సేటెడ్ యాజ్ పర్ ద మార్కెట్ వాల్యూ. తెలంగాణ గవర్నమెంట్ హౌ కెన్ దే సే దట్ జీరో వాల్యూ? ఓకే, అది పక్కకు పెడితే ఇక్కడ మనకు 3-4 మేజర్ పాయింట్స్ ఉన్నాయి టు అండర్స్టాండ్ మూసీ. నెంబర్ 1 ఈజ్ సూవేజ్. సరే, సిటీ చాలా పెద్దగా పెరుగుతుంది, రైట్ ఫ్రమ్ వికారాబాద్ టు వాడపల్లి. మూసీ ఈజ్ కలెక్టింగ్ ఆల్ ద సూవేజ్ దట్ ఈజ్ జనరేటెడ్ బై గ్రావిటీ, దాంట్లోకే పోతుంది, మీరు ట్రీట్ చేసినా చేయకున్నా. అది ఒకటి. సెకండ్లీ, సూవేజ్ను ట్రీట్ చేస్తున్నట్టు 31 STPs ఉన్నాయి ఆల్రెడీ బిల్డ్. అంటే 31 మొత్తం పెట్టినట్లేరు, కొన్ని పెట్టిరు, కొన్ని పెట్టిండ్రు, ఇంకా ఆన్గోయింగ్ ఉన్నాయి, ఇంకో 31 వస్తాయట. మేమేం డిమాండ్ చేసినామంటే మా ఫ్రెండ్స్ లైక్ సుబ్బారావు, నరసింహారెడ్డి, మేమంతా దే షుడ్ బి అన్ ఇండిపెండెంట్ అథారిటీ టు టెస్టిఫై. అసలు అవి పనిచేస్తున్నాయా లేదా చూడాలి కదా. ఒట్టిగానే వాళ్ళే పర్మిషన్లు ఇస్తారు, వాళ్ళే సర్టిఫై చేస్తారు అంటే ఎట్లా? ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా దీస్ STPs షుడ్ బి ఆబ్జెక్టివ్లీ టెస్టెడ్ వెదర్ దే ఆర్ ఫంక్షనల్ అండ్ ఇఫ్ సో టు వాట్ ఎక్స్టెంట్, వాట్ ఈస్ ది ఎనర్జీ కన్జ్యూమ్. సో దాని మీద వైట్ పేపర్ కావాలి. వీ హ్యావ్ బీన్ డిమాండింగ్ దట్. అది ఒకటి. తర్వాత గార్బేజ్ హైదరాబాద్ గార్బేజ్ గురించి ఇట్ ఈస్ నటోరియస్. మీరు మూసీ రివర్ బెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గార్బేజ్, రైట్? మూసీ
మన 1908 ఫ్లడ్స్ తర్వాత ఏవైతే రీటైనింగ్ వాల్స్ ఉన్నాయో బిఫోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉస్మానియా హాస్పిటల్ అండ్ హైకోర్ట్, చాలా చక్కటి కట్టడాలు అవి, బ్యూటిఫుల్. దాన్ని కూడా ఎంకరేజ్ చేశారు ఫ్రమ్ చాదర్ఘాట్ టు ఉస్మానియా హాస్పిటల్. ఓకే, ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ పోవాలి. ఆడ ప్రైవేట్ బిజినెస్లు, వెహికల్స్ నిలుస్తున్నాయి. యూనో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో మీరు అంటున్నారు ఎంకరేజ్మెంట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అని, కానీ ఇవాళ ప్రభుత్వం డెవలప్మెంట్ పేరుతో మళ్ళీ అయ్యే ఎంకరేజ్మెంట్స్, అయ్యే కమర్షియల్ దాన్నే బిజినెస్. ఛాలెంజ్ చేయాలి. ఈడ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్నీ గివే బేకార్ పనులు చేస్తాయి ఇన్ ఆల్ ద కంట్రీస్. దే ఆర్ ఆల్వేస్ యూనో ఇట్ పేస్ టు సర్వ్ ద రిచ్, నాట్ ద పువర్. కనుక వాళ్ళు ఇవే పనులు చేస్తారు. కానీ ప్రజల బాధ్యత ఏంది? ఇటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైజ్ వీ నీడ్ టు పే ఇన్ ఎ డెమోక్రసీ. సో దీంట్లో సిటిజన్షిప్ వాల్యూస్ ప్రజలకు తెలవాలి. అసలు ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో చాలా బాగుంది. సపోజ్ ఒక హోటల్లో టీ ప్రైస్ పెరిగింది అనుకో, ఈవెన్ బై ఒక అనా. హైదరాబాద్లో పెద్ద బస్సులు బంద్ అవు, ప్రొటెస్ట్ ఎక్కడో దగ్గర కనపడు. ఇవాళ ఏది జరిగినా ప్రొటెస్ట్ కనిపిస్తుంది. ప్రొటెస్ట్ అనేది లేదు. అండ్ ఆ ప్రొటెస్ట్లు కనిపించిన బయటకు వచ్చి గొగ్గోలు చేసిన పోలీసులతోటి అధికారంతో అణచివేస్తున్నటువంటి పరిస్థితులు అప్పటి ఆ టైప్లో లేవు ప్రొటెస్ట్లు, చాలా తక్కువ. వన్స్ ఇన్ అవే ఉన్నాయి, కానీ దట్ సపరేషన్ ఆల్సో ఇస్ ట్రూ. బట్ ప్రొటెస్ట్ మేము చూసిన ప్రొటెస్ట్ లేవు. ఎంత వండర్ఫుల్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్స్ ఉండేది, స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ అయ్యేది. వీ హ్యాడ్ ఎలక్షన్స్ ఫర్ ద హోల్ యూనివర్సిటీ. సో ఆ టైప్ ఆఫ్ లేదు. దానికి రీజన్ ఏంటంటే మా జనరేషన్ అంతా వి వెంట్ టు ద కాలేజెస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ స్ట్రగుల్. సో ఫస్ట్ స్కూల్కి వెళ్ళడం, తర్వాత కాలేజ్కి. బై 1960, బిట్వీన్ 60 and 70, ఇండియన్ యూత్ వాజ్ వెరీ వైబ్రెంట్. అండ్ ఐడియాలజికల్ డిబేట్స్ ఉండేది మాకు, లెఫ్ట్ రైట్, అండ్ వీ వెర్ ఇన్స్పైర్డ్ బై ద హూ ఈజ్ హూ. సో కమింగ్ బ్యాక్ టు ద ప్రాబ్లమ్ ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ there was no demand to erect a statue of Gandhi. ప్రజలు అడగలే కదా. ఉంటే అడిగితే ఏదైనా మెమరాండము మీరు ఆ మాట చెప్తే మళ్ళీ రిక్వెజేషన్ లెటర్ తయారు చేసి దట్ పాసిబిలిటీ ఇస్ దేర్, బట్ దేర్ వాజ్ నో డిమాండ్. సో ఇక్కడ కమింగ్ ఫ్రమ్ పొలిటికల్ సైన్స్, మా దగ్గర మా సబ్జెక్ట్లో డేవిడ్ ఈస్టన్ థియరీ అని ఉంటుంది. ద పొలిటికల్ సిస్టమ్ ఏమో ట్రయాంగిల్ థియరీ ఉంటుంది. ఒకవైపు నుంచి ఇన్పుట్స్ ఉంటాయి, అదర్ సైడ్ సిస్టంలో దాన్ని మొత్తం అనలైజ్ చేసి దెన్ గవర్నమెంట్ కమ్స్ అప్ విత్ పబ్లిక్ పాలసీస్. ఏం చేయాలి, చేయవద్దు. నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఆల్సో ఇస్ పాలసీ. అక్కడ ఇక్కడ డిమాండ్ లేకున్నా గవర్నమెంట్ గాంధీ స్టాచ్యూ అంటే ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ ఇఫ్ ద గవర్నమెంట్ వాజ్ రియలీ కమిటెడ్ టు గాంధీయన్ వాల్యూస్. వీళ్ళు ఎన్నడూ గాంధీ గురించి మాట్లాడిన వాళ్ళు ఎందుకు గాంధీ స్టాచ్యూ పెడతాం అంటే ఆల్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ కేర్డ్ గాంధీయన్ ఐడియాలజీ గురించి చెప్పమనండి. హ్యావ్ దే అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నాన్ వైలెన్స్? Not only there should not be violence, there also should not be hatred. Exactly. Zero violence and zero hatred. And objectively, the government is there to serve the people, not to dominate over them. Exactly. ఈ పాయింట్ చాలా క్లియర్. అవును, కానీ ఇవాళ ఇదే డెమోక్రసీలో మీరు అన్న పాయింట్లో మొన్న బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒక సైంటిస్ట్ మాట్లాడారు. ఆయన అంటున్నాడు, డెమోక్రసీలో ఇవాళ వణుకుడు కనిపిస్తోంది, ప్రభుత్వం అంటే భయపడుతున్నారు, ఇవాళ ప్రభుత్వం నోటీస్ సర్వ్ చేస్తే భయం కనిపిస్తోంది, ఎందుకు ఆ భయం అని అడుగుతున్నాడు ఆయన. అదే సైంటిస్టులు కూడా పబ్లిక్ అఫైర్స్లో దిగాలి. వాళ్ళకు తెలియదు ఫ్రాంక్లీ. వాళ్ళు దే ఆర్ గుడ్ పీపుల్, ఒక పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్లో ఎండ్ వరకు దే నో. కానీ నాలెడ్జ్ ఎట్లుండాలంటే ఇంటర్ డిసిప్లినరీ ఉండాలి. కంపల్సరీ టుడేస్ నాలెడ్జ్ వీ హ్యావ్ టు నో అబౌట్ సైన్స్, టెక్నాలజీ, అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్, ఇవన్నీ ఇంపార్టెంట్. కానీ ఇవాళ ఆ బాధితుల్లో భయం కనిపిస్తుంది సార్ ప్రభుత్వం ఉంది. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సపోర్ట్ టు దెమ్. అది చూద్దాం యాజ్ అండ్ హౌ ద మూవ్మెంట్ పిక్స్ అప్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ అంటే చాలామంది నా తిరిగి ఆలోచిస్తున్నారు.
వ్యతిరేకత ఎక్కువ ఉంది. అండ్ మున్సిపల్ ఎలక్షన్స్లో దిస్ కుడ్ బికమ్ ఏ మెయిన్ ఏజెండా. అవును, ఎగ్జాక్ట్లీ. సో అందుకే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఒపీనియన్ ఆఫ్ ద పబ్లిక్ హియరింగ్ అంటారు. అవును. తర్వాత ప్రజల ముందు డిస్కషన్ కావాలి, ఎన్వైరన్మెంటల్ పబ్లిక్ హియరింగ్, తర్వాత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇవన్నీ చేసినాక ఒక ఆనెస్ట్ ఎట్లా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ కనపడాలి. దెన్ ప్రజలు కూడా కన్విన్స్ అయ్యి అడగాలి. కానీ ఇవాళ నాకు తెలిసి మీరు అన్నట్టుగా సోషో ఎకనామిక్ అసెస్మెంట్ కానీ లేకుంటే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ లేదు. కానీ ఏది జరిగినట్టు ఏది కనిపించదు. లేదు, ఎందుకంటే ఈ బ్యూరోక్రాట్స్కి ఆ ట్రైనింగ్ ఇవ్వలేదు. దే ఆర్ నాట్ కమిటెడ్ టు డెమోక్రసీ. వచ్చిన సీఎం నల్ల మిస్గైడ్ చేయడమే వాళ్ళ పని. జీవో 111 మీద మళ్ళీ మేము ఆర్డర్స్ తెస్తే పోయిన చీఫ్ సెక్రటరీ హీ వాజ్ ద స్టంబ్లింగ్ బ్లాక్. సో in one of my talk, నేను మా ఫ్రెండ్స్ we demanded that the chief secretary be put behind the bar. ఎవరైతే ఏముంది, కాన్స్టిట్యూషన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్, హ్యూమన్ రైట్స్ ఆర్ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయకుంటే మనం సన్మానం చేయాలన్నా? జీవో 111 ఈజ్ నాట్ జస్ట్ వన్ ఇష్యూ. దామగుండం. దెన్ వాట్ అబౌట్ ద శాండ్ మైనింగ్? ఇంత గత ప్రభుత్వంలో శాండ్ మైనింగ్ వాజ్ ఎ బిగ్ ఇష్యూ. ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. మరి జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ ద బిగ్ రిలీఫ్ టు ద పీపుల్? శాండ్ మైనింగ్ ఎంత డేంజరస్ అంటే, ఎక్కడనైతే మనం బాగులలోకి వెళ్ళి ఇసుకను తీస్తామో అక్కడ వాటర్ రీఛార్జింగ్ కాదు, ఆ నీళ్లు నిలవకుండా వెళ్ళిపోతాయి. సో దట్స్ ఏ. సో ఇక్కడ 2 కేసులు ఐ జస్ట్ విష్ టు మెన్షన్. సార్, ముఫక్కం కాలేజ్ ఉంది కదా, అవును, ఇక్కడే ఉంటుంది. అక్కడ నేను ఒక లెక్చర్కి వెళ్ళినప్పుడు ఎన్వైరన్మెంట్ అండ్ లా గురించి మాట్లాడితే స్టూడెంట్స్ అందరు కన్విన్స్ అయ్యి, సార్ మాకు ఏదైనా టాపిక్ అని, మేము కూడా వీ విల్ ఆల్సో ఫైట్ అని. సో ఐ గేవ్ దమ్ ద టాపిక్ ఆఫ్ మూసీ. వాళ్ళిద్దరూ, ఒక అతనేమో నయీం పాషా, ఇంకో అతను అఫ్తాబ్. సో అఫ్తాబ్ ఇప్పుడు హెల్త్ బాగాలేక చనిపోయిండని తెలిసింది, బట్ నయీం పాషా ఈజ్ అలైవ్. And those 2 youngsters, they did a great job, and I was guiding them. They filed a case in NGT, and we got excellent orders. NGT went to the extent of appointing a retired judge of the Andhra Pradesh High Court, మన జస్టిస్ విలాస్ అఫ్జల్ పూర్కర్. ఎప్పుడు సార్ ఇది జరిగింది ఎన్జిటి నుంచి? 2017 or 18. Okay. So TRS government and Afzal Purkar committee, they visited the Moosi area, they studied, they made a report. ఇప్పుడు మూసీ మీద ఇంత డిస్కషన్ అవుతుంది కనుక మీ ద్వారా నేను అపీల్ చేసేదంటే, కైండ్లీ ట్రై టు గెట్ ఏ కాపీ ఆఫ్ ద రిపోర్ట్ అండ్ లెట్ దేర్ బి డిస్కషన్ ఆన్ ఇట్. తర్వాత అంటే వాళ్ళు ఏం డైరెక్షన్స్ ఇచ్చిండ్రు అనేది కూడా కొంచెం అదే ప్రభుత్వం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. హైకోర్టు జడ్జి అల్లాటప్ప కాదు కదా, అండ్ అపాయింటెడ్ బై ఎన్జిటి. ఇన్ అదర్ వర్డ్స్, జ్యుడిషియల్ బాడీ కదా. మూసీ ఇష్యూ హాస్ గాన్ టు ద ఎన్జిటి అండ్ ఎన్జిటి గేవ్ ది ఆర్డర్. ఓకే. సో ఇప్పుడు మీరు ఎన్జిటి అంటే నాకు స్ట్రైక్ అవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ప్రాజెక్ట్కి ఎన్జిటి క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా సార్? అట్లా ఉండదన్న. వీ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. ఎవరు కోర్టుకు పోతారు అనేది, దెన్ వాట్ ఆర్ ద ఇష్యూస్ దే ట్రై టు రేజ్ దేర్. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్సో కెన్ యూనో ఎవరితోటో కేసు వేయించవచ్చు వీక్ పాయింట్స్ మీద. సో బట్ ద సబ్జెక్ట్ ఈజ్ వెరీ క్రిటికల్. సో ది ఎంటైర్ Gandhi Sarovar project is not properly designed. It goes against the against the will of the people. అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు. సో ఇట్ హ్యాస్ టు బి కాల్డ్ ఆఫ్. వద్దు. మేము అడిగేది ఏంది, మేమంటే ప్రజలు అడిగేది ఏంది, వీ వాంట్ ఏ క్లీన్ మూసీ. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ క్లీన్లీనెస్, పొల్యూషన్ ఈజ్ ద నెంబర్ 1 ప్రాబ్లం, పర్టికులర్లీ ఇన్ హైదరాబాద్. మనం ఏం చెప్తాం తెలుసా, హైదరాబాద్ ఈజ్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. కెమికల్ ఇండస్ట్రీస్ ఆల్ అరౌండ్ హైదరాబాద్, right from Sarun Nagar, Nacharam, Jidimatla, Patancheru.
ఇక మెదక్ రోడ్డు, ఇక మీరు ఏ రోడ్ ఎంబడి పోయినా కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. యాజ్ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫార్మాసిటీ అని అవును. ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ప్రజెంట్లీ. తర్వాత ఒక్క దగ్గర కాదు అని దే వాంట్ టు గో ఇన్ ఫర్ ఫార్మా విలేజెస్. ఎస్. అంటే దే వాంట్ టు ఎఫెక్టివ్లీ డిస్ట్రిబ్యూట్ పొల్యూషన్ త్రూ అవుట్ తెలంగాణ. సో మూసీ ఈజ్ ఆల్రెడీ హైలీ పొల్యూటెడ్. ఇక్కడ బయోటెక్ ఇండస్ట్రీస్ కూడా హైలీ సక్సెస్ఫుల్. కానీ బట్ ఎవ్రీథింగ్ ఫ్లోస్ ఇన్ టు మూసీ. ఎఫ్లుయెన్స్ అండ్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్. అండ్ ఇక్కడ యాంటీ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఇస్ దేర్ ఇన్ మూసీ. ఇక నామకే వాస్తే మన వాళ్ళు అందరూ సెంటిమెంట్స్ ఉంటాయి. అయ్యో పాపం రైతులు సూర్యాపేట మూసీ డ్యామ్ కింద అంటే అది మనకేదో ప్రేమ ఇట్లా పారకపోతున్నట్టు. వీఆర్ నాట్ mere expression of sentiments without action. It means that the person doesn't have a soul. కానీ ఇవాళ యాక్షన్ తీసుకుంటున్నాము అయినప్పటికీ కూడా అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అవును, ఏం తీసుకుంటుండు? ఓకే, రియల్లీ ఇఫ్ యూ హ్యావ్ ది ఇంటెన్షన్, కమాన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇప్పటికన్నా ఫంక్షనలా? కమాన్ చెప్పు. హౌ మెనీ కేసెస్ మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క లీగల్ ఆఫీసర్ని పిలిపియండి. ఎన్ని కేసులు వేసినాం? పటాన్ చెరువులో డాక్టర్ కిషన్ రావు సపోర్టెడ్ బై అస్. మేము ఎన్ని కేసులు వేసినాం? ఎంసీ మెహతా హిమ్సెల్ఫ్ అపియర్డ్ ఇన్ అవర్ కేసెస్ సుప్రీంకోర్టు నుంచి 40 ఆర్డర్స్ తెచ్చినాం. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర లేకుంటే మా రీసెర్చ్ స్కాలర్స్ విల్ హెల్ప్. 40 ఆర్డర్స్. అండ్ వాట్ ఈస్ ద బిగ్ రెస్పాన్స్ ఆఫ్ ద పీసీబీ? మేము మా ప్రెషర్ ఉన్నప్పుడు ఇండస్ట్రీ బంద్ చేస్తారు, మళ్ళీ 2 daysలో వాళ్ళే సర్టిఫై చేస్తారు, ఎవ్రీథింగ్ ఇట్స్ ఫైన్. కానీ ఇప్పుడు యాక్చువల్గా మూసీలో సార్ మొన్న మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసుంటారు, ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు చేస్తున్న దాంట్లో ఏం తప్పిదాలు కనిపిస్తుంది? మొత్తం తప్పే కదా. ద డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిఫెక్టివ్. See, first of all, they are not protecting Moosi. Please follow. They are not going to ensure that the water in Moosi will be clean. ఏమంటుండ్రు? మేము గోదావరి నుంచి నీళ్ళు తెస్తాం అండ్ విల్ డైల్యూట్ ద పొల్యూషన్. డైల్యూషన్ ఈజ్ నో సొల్యూషన్. మేము ఎన్నిసార్లు చెప్పినాం. అంటే కింద ఉన్న వాళ్ళు షుడ్ దే కంటిన్యూ టు బి ఎక్స్పోజ్ టు కెమికలైజ్డ్ వాటర్. కానీ వాటిని కూడా మేము ట్రీట్ చేస్తాం ట్రీట్మెంట్ ప్లాంట్స్ తో అంటున్నారు కదా. ఇప్పటి వరకు ఉన్న ఎస్టీపీస్ మీద వైట్ పేపర్ అడుగుతలేదు. ఒక మైక్ ముందు డైలాగులు కొట్టడం ఇది. బట్ వేర్ ఇస్ ద యాక్షన్? నథింగ్. అండ్ ఇంకోటి, ఎన్వైరన్మెంటలీ స్పీకింగ్, గోదావరి బేసిన్ నుంచి నీళ్లు తెచ్చి ఇక్కడి నుంచి పంపిస్తాం అనేది టెక్నికలీ తప్పు. ఓకే. వాట్ హ్యాపెన్స్ టు ద రెయిన్ఫాల్ దట్ ఫాల్స్ ఫ్రమ్, అంటే మన వికారాబాద్ నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పడే ఆ మొత్తం రీజన్లో పడ్డ వర్షపు నీళ్ళు ఎక్కడ పోవాలి? అది మళ్ళీ దీంట్లోనే కలవాలి కదా. కలవాలే కదా. సో దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, 4 water కాన్సెప్ట్. 4 water కాన్సెప్ట్ బై టి హనుమంతరావు. ఆయన యునైటెడ్ నేషన్స్కి he was advisor on water issue, UN expert, and such an eminent person from AP, subsequently Telangana. He walked here, he worked with many people. Ippudu government lo unna some of the ministers also know his work. Okay. Now why are they not implementing? 4 waters ante 4 rakalu. Okati rain water, surface water, ground water, అండ్ ఫైనలీ టాప్ సాయిల్ మాయిశ్చర్. నువ్వు వికారాబాద్ మొత్తం అక్కడి నుంచి ఇప్పటి వరకు దాని యొక్క మూసి యొక్క వాటర్ షెడ్ అంతా కూడా 4 water పద్ధతిలో హార్వెస్ట్ చేస్తే నీకు మూసీలోకి ఫ్లడ్డింగే రాదు. ఓకే. ద వాటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్, ద సాయిల్ విల్ అబ్జార్బ్ లైక్ ఎనీథింగ్, రైట్? సెకండ్లీ, గ్రౌండ్ వాటర్ నిండినాక డెఫినెట్లీ ఇట్ విల్ ఫ్లో ఇన్ టు the 2 reservoirs. And those 2 reservoirs అవి ఎందుకు కట్టినంటే ఫ్లడ్ కంట్రోల్ కిందనే. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఫ్లడింగ్? తర్వాత క్లైమేట్ రెసిలియన్స్ మీద ఇక మన వాళ్ళు డైలాగులు కొడతారు, కానీ అసలు క్లైమేట్ చేంజ్ ఎంత పెద్ద సబ్జెక్ట్. ద హోల్ వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. మొన్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30 జరిగింది. అంటే 30 సార్లు మొత్తం ప్రపంచం ఒకటే ఒక టాపిక్ మీద they were congregating.
the world was coming together అవును. and they were discussing IPCC reports, Intergovernmental Panel on Climate Change. మరి ఆ రిపోర్ట్స్ ఎప్పుడైనా మన అసెంబ్లీలో ఎవరన్నా డిస్కస్ చేసిండ్రా? వేర్ ఆర్ వి హెడింగ్? By not acting, by not being climate resilient, or the government being indifferent, is it not compromising on the safety of Hyderabadis? ఎస్. ఎంత భయంకరమైన సినారియో. వాళ్ళకి తెలుసా ఉన్న వరల్డ్ గ్లోబల్ లెవెల్లో ఉన్న రిపోర్ట్స్ అని. సో వీ హ్యావ్ టు, దిస్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ world-class reports like State of the World reports by World Watch, and it's Our Common Future, the WCED report, The Future We Want, Johannesburg report. ఇవన్నీ రిపోర్ట్స్ అసలు సెల్ ఉందా మన దగ్గర? ఒక థింక్ ట్యాంక్ ఉందా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంటిన్యూస్లీ ఉండాలి కదా. అవును. ఇక వన్స్ ఇన్ ఏ వే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు ఒక ఫంక్షన్ చేసి మేము కూడా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అనుకుంటే దట్స్ డిఫరెంట్. సో పీపుల్ విల్. కానీ ఇవాళ బఫర్ జోన్ల పేరిట మీరు ఎన్విరాన్మెంటలిస్ట్ చాలా సీనియర్ మోస్ట్ స్టడీ చేస్తున్నటువంటి రిసోర్స్గా నేను అడుగుతున్నా సార్, అసలు బఫర్ జోన్లో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఉండకూడదా, లేకుంటే బఫర్ జోన్స్ పేరిట ఇవాళ ఇల్లు కూల్చేస్తామని ప్రభుత్వం చెప్తుంటే ఎట్లా చూడాలి దాన్ని? దాంట్లో బఫర్ జోన్ వీళ్ళు అనే బఫర్ జోన్ కేటగరైజేషన్ ఈజ్ నాట్ ట్రాన్స్పరెంట్. Generally, buffer zone is a word used in the context of lakes. A flowing river ko submergence areas అంటాం. ఇటు సైడ్ అటు సైడ్ ఏవైతే ముంపుకు గురవుతాయో అది ఫ్లడ్ ప్లేన్, ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అంటాం. ద లాంగ్వేజ్ ఆఫ్ బఫర్ జోన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఏ ట్యాంక్. సో వీళ్ళు తెలియకేదో వాడతారు వాళ్ళను. సో లేక్స్కి బఫర్ జోన్ ఉండదు, లేక్ ఉంటుంది, రివర్కి ఉండదు అన్న. ఓకే. ఇది అంటే వరద వస్తే ముంపుకు గురయ్యే ప్రదేశం. దిస్ ఈజ్ ఫ్లడ్ వస్తే ముంపుకు గురయ్యే. సో దట్ ఏరియా విచ్ ఇస్ లైక్లీ టు గెట్ సబ్మర్జ్డ్ బికాస్ ఆఫ్ ఫ్లడ్డింగ్, దట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ బఫర్. మరి ఇప్పుడు బఫర్ పేరిట నోటీసులు ఇచ్చి వాళ్ళు కూలుస్తున్న ఛాలెంజ్ చేయాలి అంతే, సింపుల్. ఇట్స్ వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉండాలి? లే, వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. ఒట్టిగా అందుకే ఐ కాల్ ఇట్ యాజ్ ఎ టెక్నాలజీ ఆఫ్ ప్రొటెస్ట్. ప్రొటెస్ట్ హ్యాస్ టు బీ ఎఫెక్టివ్. వీళ్ళు రోజు ధర్నాలు చేస్తే దట్స్ నాట్ ద వే టు డూ ఇట్. దే ఆల్సో షుడ్ గ్రాడ్యుయేట్ అండ్ బిగిన్ టు క్వశ్చన్. దేర్ ఆర్ మన సిస్టంలో సిస్టమ్ ప్రొవైడ్స్ గోయింగ్ టు ద కోర్ట్. గోయింగ్ టు ద కోర్ట్ ఇట్స్ నాట్ ప్రొహిబిటివ్. వాళ్ళు అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళ దాంట్లో ఉన్న అడ్వకేట్స్ కమ్ ఆన్, లెట్ దెమ్ ఫైల్. అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ సిటిజన్ కెన్ డైరెక్ట్లీ అపియర్ ఇన్ ద కోర్ట్. అవును. హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కూడా అప్రోచ్. ఎందుకంటే కోర్టు ఉన్నదే మన గోస విన్నే కాదు. కోర్ట్స్ ఆర్ దేర్ బికాస్ దే నో జాలీ వెల్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఎక్సెసెస్ ఉంటాయనే కోర్టు. And here when we talk about executive, it's not just the political executive, but even the bureaucratic executive. కానీ మీరు అంటున్నారు సార్, ఇప్పుడు గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చి మూసీలో కలిపి పోయటం కూడా రాంగ్ థింగ్ అంటున్నారు కదా. రాంగ్ కాన్సెప్ట్. It adds to the flooding in the event of extreme weather events. సో ఏం చేయాలంటారు అసలు యాక్చువల్గా మూసీ శుద్ధి చేయాలంటే మీకున్న పరిజ్ఞానం ప్రకారం ఏం చేయాలి? శుద్ధి గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ వై డోంట్ యూ టేక్ ద పీసీబీ ఇంటూ యాక్షన్? అంటే వాళ్ళకి జీతం ఇచ్చి కూర్చోబెట్టుడేనా? వాళ్ళతోటి పని చేయించవా? పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ను బంద్ చేయండి, నోటీసులు ఇవ్వండి, గివ్ దెమ్ 3 months టైం, డైరెక్ట్ దెమ్ టు సెటప్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. చేయకపోతే అవి మళ్ళీ ఓపెన్ కావు. అండ్ లెట్ ద రెస్పాన్సిబిలిటీ బీ ఫిక్స్డ్ ఆన్ ద పీసీబీ. అది చేయరు. అరే గార్బేజ్ మీద యూ ఇమాజిన్ 2 youngsters from Symbiosis అప్పుడు. Yeah, today both of them are successful advocates. One is Kaushik and the other is Yashasvi. నన్ను పిలిస్తే నేను లెక్చర్కి పోతే వాళ్ళు ఇంప్రెస్ అయ్యి, సార్ మాకు ఏదైనా టాపిక్ ఇవ్వండి అంటే ఐ గేవ్ దెమ్ ద టాపిక్ ఆఫ్ జవహర్ నగర్. అండ్ వాళ్ళు ఎక్సలెంట్ ఆర్టికులేషన్, దే డిడ్ ఏ గ్రేట్ జాబ్.
అండ్ హియరింగ్ ఫర్ అడ్మిషన్ లెవెల్లో ఎన్జిటి ఆర్డర్స్ ఇచ్చి అడ్మిషన్ స్టేజ్లో ఆర్డర్స్ రావడం అంటే యూ కెన్ ఇమాజిన్ ద డ్రాఫ్టింగ్ ఎంత పర్ఫెక్ట్ ఉందో విత్ ఆల్ రెఫరెన్సెస్. అంటే 90% ఆఫ్ ద వర్క్ ఈస్ డన్ ఇన్ ద అఫిడవిట్ స్టేజ్ ఇట్స్ అండ్ స్టూడెంట్స్ చేసిండ్రనా. అండ్ వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? సో ఇవి సిటిజన్స్ పవర్, because this is citizens pulse. The citizens power is ultimate. ఎగ్జాక్ట్లీ. దీన్ని మించిన పవర్ ఏం ఉండదు. కాకపోతే మన సిటిజన్స్ కూడా హైలీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్. ఒక సివిక్ సెన్స్ లేదు, అన్నీ మర్చిపోయి ఎప్పుడు సెల్ఫ్ సీకింగ్. అంటే ఎంతసేపు పర్సనల్ అడ్వాన్స్మెంటే కానీ దే డోంట్ ఈవెన్ బాదర్ అబౌట్ గివింగ్ టైమ్ టు సోషల్ ఇష్యూస్. అవును. వాళ్ళ నేబర్హుడ్ ఏంది, వాళ్ళు కలవని కూడా కలవరు. అవును, ప్రజలకు కూడా అవగాహన రావాల్సిన అవసరం అసలు మేము వెన్ ఇండియా బికేమ్ ఫ్రీ, వెన్ వీ వర్ స్టూడెంట్స్, 15th August వాజ్ ఏ సెలబ్రేషన్ ఫర్ ది ఎంటైర్ లొకాలిటీ. అవును. మేమందరం కలిసి అక్కడ హిందూ లేదు, ముస్లిం లేదు, ఎవ్రీబడి అబ్సల్యూట్లీ ఈక్వాలిటీ అఫెక్షనేట్గా కూర్చొని వీ యూస్ టు హాయిస్ ద ఫ్లాగ్. ఇవాళ అది ఉందా కమ్యూనిటీ ఫీలింగ్? వై డోంట్ దే కమ్ అవుట్? అవును. ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటారు కానీ దే డోంట్ ఈవెన్ డేర్ టు కమ్ అవుట్ అండ్ మిక్స్ విత్ ద పబ్లిక్. ఇవాళ కూడా మూసీ సమస్య వస్తే ఆ ఇళ్ళ సమస్యగానే చూస్తున్నారు కానీ ఎంటైర్ హైదరాబాద్ ఈ సమస్యలా చూస్తారు. హైదరాబాద్ బంద్ చేయాలి కదా ఈ పాటికి. గవర్నమెంట్ దిగిరావాలి వాస్తవానికి. ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ అండ్ ద నియరెస్ట్ ఆపర్చునిటీ ఇస్ ది ఎలక్షన్. అండ్ ఇది ఒక్కటే కాదు, గవర్నమెంట్ దింపనీకే కాదు. దే ఆర్ సో వాట్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద పీసీబీ? Who is now I am coming to a very important point. This is all important. When we are talking about Hyderabad, recently it was divided into 3. అవును. Was there a debate? ప్రజలు అడిగినరా? అవును. యూనిలాటరల్ డెసిషన్. అన్ని యూనిలాటరల్ గానే అవుతున్నాయి. మరి తప్పు వీళ్ళది కూడా కదా. దాని మీద స్పందన లేదు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది ఆపోజిషన్ పార్టీస్? ఓకే, అదైనాక ఇప్పుడు 3 ఉన్నాయి కదా మున్సిపాలిటీస్. టుమారో 300, ఈ మూడింటి మధ్యన 300 వార్డులు అవుతాయి ఉంటాయి. 300 కార్పొరేటర్స్. వాళ్ళకి ఏం పవర్ ఉంది? ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. ఐ నో బికాజ్ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ప్రొఫెసర్ శివయ్య. ఆ సార్ పుణ్యమే ఇవాళ 73rd and 74th Amendment. హీ ఈస్ ద వన్ హూ ఫ్రేమ్ దట్ వెన్ హీ వాజ్ ఇన్ NIRD. అంత సాక్రిఫైస్ చేసిన అంత ఇంటలెక్చువల్ శిష్యునిగా నేను చెప్తున్నా. ఇవాళ ఈ 3 మున్సిపాలిటీస్కు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. డూ దే హ్యావ్ ద పవర్ టు అపాయింట్ దేర్ ఓన్ మున్సిపల్ కమిషనర్? కెన్ దే అపాయింట్ దేర్ ఓన్ మున్సిపల్ కమిషనర్? చెప్పండి మీరు. ఆర్ కెన్ దే అపాయింట్ దేర్ ఓన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఆర్ దేర్ ఓన్ యువర్ పోలీస్ కమిషనర్? మరి దేని కొరకు ఉన్నారు వాళ్ళు? And why don't they fight for it? See, cities in India are now growing to the stage of being city-states. Already Delhi is a city-state. And we talk Hyderabad is a world-class city. When mana government endante, particularly Telangana government, it earlier AP government also, they never defined what is a world-class government. ఇష్టం వచ్చినట్టు వరల్డ్ క్లాస్ గవర్నమెంట్ అంటే ఏంది? వాట్ ఈజ్ ఇట్? వీ వాంట్ ఏ సిటీ విచ్ ఈస్ ఫంక్షనల్, విచ్ విల్ రెస్పాండ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్, విచ్ విల్ బీ డెమోక్రాటిక్. మనం గొంతెమ్మ కోరికలు లేవు కదా. దెర్ ఈజ్ నో డిమాండ్ ఫర్ గాంధీ స్టాచ్యూ. పీపుల్ ఆర్ డిమాండింగ్ వెరీ గుడ్ నేబర్హుడ్ స్కూల్స్ ఆర్ హెల్త్ ఈజ్ ద ఫోకస్ ఏరియా. అవి బేసిక్ అమ్యూనిటీస్ గురించి డిస్కషన్ ఉండాలి కదా. సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ that even the fault is with the citizens, so let them prepare themselves. సో అసలు ఇప్పుడు కాదు సార్, మూసీకి సంబంధించి ప్రభుత్వం ఇవాళ దానికి ఛాలెంజ్ చేస్తే ఎన్జిటికి కానీ లేకుంటే కోర్ట్స్కి వెళ్తే ఎటువంటి డెసిషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? పెటిషన్ యొక్క వర్త్ ఎప్పుడు ఎట్లుంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ డ్రాఫ్టింగ్, అదే సీరియస్. లేకుంటే నామకే సమ్ పెటిషన్స్ ఆర్ not properly drafted and they get dismissed, and that becomes difficult for the coming next person. అట్లా కాకుండా lot of thinking has to go into it.
Fortunately, Hyderabad is full of law colleges. We have law universities like ICFI, Nalsar, Symbiosis. అవును. ఆడ ఉస్మానియా యూనివర్సిటీ ఇస్ దేర్. అక్కడ డిస్కషన్ జరగాలి. దీస్ యంగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ లా కాలేజెస్ ఆల్సో షుడ్ బి ఇన్వాల్వ్డ్. And definitely that becomes a big, one can easily win. We have won so many battles. Kani Ada, what is disappointing is those judgments are not implemented. ఎస్. And particularly this government which pledges to abide by the constitution. I am reminded of 1984 Bhopal gas disaster. And that happened during Rajiv Gandhi's time. And there was a Congress government in Delhi. And what happened then, what sort of compromises were entered into? How come the person, the owner of the multinational corporation comes to Bhopal, he has a VIP ride, and then he goes away? What does the law say? What is the promise of law? అదే వర్డ్ తోట ఒక బుక్ వచ్చింది, ద ప్రామిస్ ఆఫ్ లా. కానీ ఇవాళ సార్ మూసి భారీ ఎత్తున భవనాలు, 5-స్టార్ హోటల్స్ ఇవి కట్టి మూసి ప్రక్షాళన పేరుతో ఇవాళ డెవలప్మెంట్ దట్ ఈస్ నాట్ డెవలప్మెంట్ అన్న, దట్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మూసీ. మూసీ ఇప్పుడు కాదు కదా వచ్చింది, మనం ఇవాళ వచ్చినాం. ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఆల్వేస్, డిపెండింగ్ అపాన్ ద లోకల్ జాగ్రఫీ. ఏ రివర్ కేమ్ ఇన్ టు బీయింగ్. అవును. Because there is a river, civilization came here. Now, who are we to destroy the Musi? అవును. And who are we to judge? How can, let it be put, ఈసారి ఎలక్షన్లో అది పెట్టమనండి, పబ్లిక్ ఎజెండా. పబ్లిక్ ఏజెండా కింద. ఇఫ్ దే ఆర్ సో కాన్ఫిడెంట్. కానీ ప్రజలు వద్దంటే నేను వానేసుకుంటా, అవసరం లేదు, నా కోసం చేసుకుంటలేను, నేను పైకి వెళ్తే ఆర్టీజీఎస్ రాదని పొలిటికల్ స్టేట్మెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. See, ఒక్కరిని అనే బికాజ్ ఐఎమ్ నాట్ పొలిటికల్, ఎస్, ఎగ్జాక్ట్లీ. నాకు ఆల్ పార్టీస్ ఆర్ ఈక్వల్. మేము ఎవరు పిలిచినా పోతాము, చెప్పేది చెప్తాం. కానీ ప్రభుత్వం ఎందుకు మీలాంటి మేధావుల సూచనలు తీసుకోవట్లేదు కదా? దానికి వాళ్ళ ఇంటెన్షన్ బాగుంటే మాతో డిస్కస్ చేస్తాం. We don't know their intention. It's not just the present CM. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు, ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా we were always playing our role of correcting the wrong policies of the government. అవును, అవును. చాలాసార్లు చేస్తాం. We questioned sand mining, uranium mining, Damagundam, అవును. so many things. And we, the only success story in India, we succeeded in stopping a nuclear reactor from coming up at Nagarjuna Sagar 1987. కానీ కాదు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు రిజర్వేషన్లో భాగంగా ఆ నీళ్ళు ఎత్తిపోస్తే ఇప్పుడు చేసే ఇదంతా జరిగితే, ఆ ప్రాజెక్టేషన్ లో చెప్పి జరిగితే కాదు కదా సార్, అంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. అవును, ఇప్పుడు అది గ్రౌండ్ వాటర్ దేనికి వాడుతుంది వద్దని నేను అంటలేను. ఐఎమ్ ద వన్ హూ ఈస్ టెలింగ్ 4 వాటర్ కాన్సెప్ట్. అవును. దట్ ఈస్ ద బెస్ట్ వే టు రీఛార్జ్. ఇది బారోడ్ వాటర్ ఫ్రమ్ వన్ బేసిన్ టు అనదర్, అండ్ ఎక్కడనో సాబర్మతి ఆర్ ఇంకా సమ్ అదర్ ప్లేస్లో అట్లా చేసిండ్రు. అరే దట్ దే హ్యావ్ డన్ ఏ మిస్టేక్. వై షుడ్ వీ కమిట్ ద సేమ్ మిస్టేక్? దట్ ఈస్ నాట్ ద మోడల్. We are Hyderabad. We don't have to make Hyderabad like Houston or some other. Let Hyderabad be on its own. Yes. This itself is a model for the world to follow. Sustainability is the goal. అవును. And goal number 11. What is the air quality index in Hyderabad? What is the government doing? In naam ke vaste kaadu, it's a very serious approach. Come on, is there any R&D in the government working on this? So ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అప్. అంటే మున్సిపల్ ఎలక్షన్ అంటే మళ్ళీ పొలిటికల్ ఎజెండా? No, not political. It is the will of the people to govern themselves and what kind of environment they want to stay. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిజంగానే ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఎట్లా ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లోపం కనిపిస్తుంది మళ్ళీ. అట్లేముండదు. ఇఫ్ అదర్వైజ్ అది కూడా అడిట్ అయితే అప్పుడు మాకు మ్యాండేట్ ఇచ్చారు కదా అని చేస్తే వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ ది ఎలక్షన్ కమిషన్. అట్లా ఇట్స్ అంటే వీ కాంట్ బి అక్యూజింగ్ దెమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సుప్రీం కోర్ట్ ఈజ్ వండర్ఫుల్. వాట్ హ్యాపెండ్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇష్యూ? అవును. Did they not take notice? So there are so many things. Basically, politics is a wonderful means of serving the people.
చాలామంది ఏమనుకుంటారు పాలిటిక్స్ ఈజ్ డర్టీ. నో, ఇట్ ఈస్ ఓన్లీ దట్ డర్టీ పీపుల్ హ్యావ్ ఎంటర్డ్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఈజ్ ద నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ద సర్వీసెస్. మై సబ్జెక్ట్ ఈజ్ పొలిటికల్ సైన్స్. ఎస్ 41 ఇయర్స్ నుంచి పీపుల్ లైక్ మీ, ప్రొఫెసర్ శివాజీరావు సార్ ఇప్పుడు లేడు, కెప్టెన్ రామారావు, సో మెనీ, కిషన్ రావు గారు, వీ వర్ ఆల్ డెడికేటెడ్లీ వర్కింగ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. దేని కొరకు చేసినాం? బికాజ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ as responsible citizens, just to ensure that the generations to come will live in harmony with nature. ఫైనల్ సార్, ఈ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఏం చెప్తారు మీరు? This is a very valid question. మన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ను పని చేయించాలి. PCB should be functional. The garbage that is removed should be carried out to the logical end. అంటే చట్టం ప్రకారంగా 2016 చట్టం ప్రకారంగా, రైట్? Encroachments have got to be removed. And nobody demanded Gandhi statue, so take it easy on that. ఎవరు అడిగినని ఫాలో గాంధీజీస్ ప్రిన్సిపల్, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. వాళ్ళు అడగలే కదా. ఈవెన్ గాంధీజీస్ గ్రాండ్ సన్ ఆల్సో సెడ్ నో. అవును. ఇంకా పోయినంత పొడుగు వై ఆర్ హోమ్ ఆర్ వి చీటింగ్ అండ్ వాట్ ఈస్ సో ప్రెస్టీజియస్ అబౌట్ ఇట్? I hope the government takes a U-turn on it. ఓకే, ఖచ్చితంగా తీసుకోవాలని ఆశిద్దాం సార్ మనం కూడా. సో ఇది ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ప్రభుత్వం ఒకసారి కొంత ప్రజల తరఫున ఆలోచన చేసి ప్రజల అభిప్రాయం తీసుకొని ఖచ్చితంగా యూటర్న్ తీసుకోవాలనేది నిపుణుల యొక్క సూచన. మరి ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రభుత్వానికే వదిలేద్దామని నిర్ణయం. కానీ ప్రజలు ఏమనుకుంటుంటనేది చాలా ఇంపార్టెంట్. ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు అడుగు వేయాలని మనం ఆశిద్దాం. సో మీరు కూడా మూసీ పైన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రజలు వద్దంటే ఆపేసుకుంటా అని చెప్పినటువంటి నేపథ్యంలో మీరు కూడా మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే ఆయన మెన్షన్ చేసినటువంటి మూసీకి సంబంధించినటువంటి రివర్ ఫ్రంట్కి సంబంధించిన వెబ్సైట్లో మీ అభిప్రాయాలు, సూచనలు ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.